వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం మనం మియాపూర్లో ఉన్నాం. ఒకవైపు ప్రభుత్వం ఏమో గ్యాస్ కష్టాలు లేదు, గ్యాస్ కొరత లేదు అంటున్నారు. కానీ ఆటో వాళ్ళకి అట్లాగే క్యాబ్ డ్రైవర్లకి ఇవాళ ఎల్పిజి కొరత అంటే సిఎన్జి సంబంధించినటువంటి కొరత అయితే చాలా తీవ్రంగా వేధిస్తోంది. ఉదయం నుంచి కూడా గంటలు ఇవాళ ఆటోలో డ్రైవర్లు క్యూలో నిలబడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఇక్కడ మనం విజువల్స్లో చూసుకోవచ్చు. దాదాపుగా 2 కిలోమీటర్ల పైన ఇవాళ రోడ్డు పొడవునా ఆటో డ్రైవర్లు నిలబడుకున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా గ్యాస్ కష్టాలు వేధిస్తున్నాయి. ఒకసారి ఇక్కడ చూసుకుంటే మనం కొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు, అట్లాగే ఆటోలు కిలోమీటర్ల మేర క్యూలో నిలబడుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ డ్రైవర్ కొంతమంది ఉన్నారు. ఏంటి సార్ మీరు ఎన్ని గంటలకు వచ్చారు, ఏంటి క్యూ పరిస్థితి? మేము పొద్దుగా 8:30కు వచ్చినాం. ఇది పరిస్థితి. పొద్దున 8 గంటల నుంచి ఇదే పరిస్థితి అంటారు కొంతమంది ఆటో డ్రైవర్లు. మాట్లాడదాం. ఏంటి మీరు ఎన్ని గంటలకు వచ్చారు, క్యూ లైన్లో ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? 7:30 నుంచి వెయిట్ చేస్తున్నాం సార్. 7:30 నుంచి? అవును సార్. ఏంటి ఎందుకు ఈ కష్టాలు, ఏం చెప్తావు ప్రభుత్వానికి? ఏమో కొద్దిగా ఆటో డ్రైవర్లను కూడా పట్టించుకున్నానని కోరుకుంటున్నాను సార్. చాలా ఇబ్బంది అయ్యింది సార్. నీళ్లు లేదు, ఫుడ్ లేదు, ఎవరు పలకరించే నాదులే లేరు సార్. అవును సార్. అంటే ఎందుకు అంటే ఈ ఎల్పిజి కష్టాలు ఎందుకు, అంటే సిఎన్జి కష్టాలు ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఇది మనది కాదు అంట సార్, మా బయట దేశం నుంచి వస్తుంది అంట కదా సార్ గ్యాస్. నేను 2 నెలలు అయింది సార్ తీసుకొని. చాలా ఇబ్బంది అవుతుంది. ఫైనాన్స్ వాళ్ళు ఫోన్ చేస్తుండ్రు, దొరకడం లేదు. ఒక్కొక్క కాడ 100 రూపాయలు ఉంది, ఒక కాడ 93 రూపాయలు ఉంది. గవర్నమెంట్ బంకులలో ఒకటి 73, 74 దొరుకుతుంది సార్. అది కూడా వెయిట్ చేస్తేనే ఒక్కరోజు టైం పడితేనే దొరుకుతుంది సార్. అంటే 3 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది గ్యాస్ కోసం. ఒకరోజు 24 గంటలు కూడా క్యూలో నిలబడ్డాం సార్. చాలా బాధాకరంగా ఉంది సార్. సో ఇది ఆటో డ్రైవర్ చెప్తుంది. 24 గంటలు కూడా క్యూలో నిలబడుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంకో ఆటో డ్రైవర్ ఉన్నాడు, మాట్లాడదాం. ఏంటి సార్ మీరు ఎన్ని గంటలకు వచ్చారు, క్యూలో ఎంతసేపు ఉన్నారు? మినిమం 7-8 అవర్స్ పడుతుంది. 7-8 అవర్స్ పడుతుంది లైన్లో. అంటే ఇక్కడ పబ్లిక్ తెలియక బండ్లు ఇక్కడ తక్కువ ఉన్నాయి. మామూలుగా అయితే ఏ బంకులో చూసినా కూడా 7-8 అవర్స్ పడుతుంది. 7-8 అవర్స్ పడుతుంది. తిండి లేదు, తిప్పలేదు. ఇక్కడ కూడా తక్కువ ఏం లేదు, దాదాపుగా 2 కిలోమీటర్లు క్యూ పై వరకు ఉన్నది. కాకపోతే ఇక్కడ కొంచెం ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి బండ్లు. 2 గన్నులు పెట్టి ఒక్కొక్క బంకులో ఏమైతుందంటే ఒకటే గన్ను పెట్టి కొడుతున్నారు. దానివల్ల క్యూ ఎక్కువ నిలబడిపోతుంది. ఏంటి ప్రభుత్వానికి ఏం చెప్తావు? ఎప్పుడులోపు ఈ కష్టాలు తీరుతాయి అంటున్నారు, ప్రభుత్వం నుంచి ఏం చెప్తావు? ఎందుకంటే ప్రభుత్వం కొరత లేదంటుంది. అసలు ప్రభుత్వానికి ఆటో డ్రైవర్లు అనే వాళ్ళు ఉన్నారు అనేది అసలు తెలియదు. వాళ్లకు ఆటో డ్రైవర్లు ఉన్నారు హైదరాబాద్ లో, తెలంగాణ రాష్ట్రంలో. వీళ్ళు ఒక పని చేసుకొని బతుకుతున్నారు, లేబర్ వర్క్ అనేది వాళ్ళకి లేదు. ఆటో డ్రైవర్లు అంటే వాళ్ళకి అసలు విలువ లేదు. చీమేలు, ఈగలు, దోమల కంటే అధ్వానం ఉన్నది. గవర్నమెంట్ అసలు ఆటో డ్రైవర్లను పట్టించుకోవట్లేదు. ఏంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఇప్పుడు గవర్నమెంట్ కొంచెం చూడాలి కదా. ఇప్పుడు అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వము ఆటో ట్యాక్సీలు తీసేసింది. వీళ్ళు వచ్చినాక ఫ్రీ బస్సు ఇచ్చి ఫ్రీ బస్సు పెట్టేసి ఆటో డ్రైవర్ల నడ్డి రగ్గొట్టిర్రు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే ఇటు సావలేము, ఇటు బతకలేము. వేరే పని చేసుకొని బతకలేము, ఆటో నడిపి బతకలేము. ఇప్పుడు 92 రూపాయలు అయింది. ఇప్పుడు ఓలా, ఊబర్, ర్యాపిడో కొడుతున్నాం. వాళ్ళు ఇచ్చేది ఏంది 11 రూపాయలు, 12 రూపాయలు కిలోమీటర్ ఇస్తున్నాం. ఇప్పుడు మాకు 5 రూపాయలు, 6 రూపాయలు కిలోమీటర్కు ఆయిల్ పడుతుంది. ఇప్పుడు గ్యాస్ లీటర్ వచ్చేసి 20 కిలోమీటర్లు వస్తుంది. 92 రూపాయలు అంటే దానికి 2T ఆయిల్ పోయాలి, గ్యాస్ పోయాలి. 5 రూపాయలు, 6 రూపాయలు కిలోమీటర్ పడుతుంది. అంటే 5 రూపాయలు. మేము రోడ్ మీద పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడి 5-6 రూపాయలు అంటే మాకేమొస్తుంది? సో ఇప్పుడు గ్యాస్కి ఎన్ని గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది? 7-8 అవర్స్ పడుతుంది. అది మినిమం 5 అవర్స్. మీరు 7 గంటలు నిలబెట్టుకొని ఇవాళ ట్యాంక్ ఫుల్ చేయించుకుంటే ఎన్ని గంటలు మీరు డ్రైవ్ చేయొచ్చు? ఆటో 2 రోజులు చేయొచ్చు, 2 రోజులు నడపచ్చు. 2 రోజులకు ఒక రోజు ఆటో ఇక్కడ పెట్రోల్ బంక్ లో ఉండాలి మీరు. అంతే. అంటే బతికితే ఇప్పుడు గవర్నమెంట్కి ఎట్లుందంటే ఆటో డ్రైవర్ బతికితే బతుకు, లేకపోతే సాగురా బాయ్. మాకైతే సంబంధం లేదు. మీరు మనుషులని మేము గుర్తించాం. అది 2 दिन रातों में जगना पड़ रहा है. 2 दिन जगे तो भी हमारे को गैस मिलना नहीं मिलता बोल के भरोसा नहीं है. एंडिंग पे आते कि पंप बंद हो जा रहा. गुड़म्बे गंजटिया लड़के फाइटिंग कर ले रहे, इसको डालो उसको डालो. हमारे 25 गाड़ी, उसके 50 गाड़ी, ऐसा वैसा ये वो. जो मेहनत करने वाला उन्हें पैदल हो जा रहा, एंडिंग पे आ रहा पैदल हो जा रहा. गैस नहीं मिल रहा, उसको 2 दिन जगना पड़ रहा. रात में अलग, दिन में अलग. मिनिमम 500 का दारे थे. अब ये पंप पे क्या होता नहीं मालूम. पूरे सिटी में 500 के दारे हैं गैस. वो 500 का बोले तो 5 लीटर जाता था, फिरने में 3 लीटर जल जाता. 2 लीटर में ऑटो वाला खाएंगा क्या? गाड़ी का किराया क्या देगा? जोरू बच्चों क्या पालेगा? गवर्नमेंट को क्या बोलेगा आप? रेवंत रेड्डी गवर्नमेंट को अभी कहेगा गवर्नमेंट साहब ये तो चोर गवर्नमेंट हो गई है. केसीआर साहब था, बहुत अच्छा था, ऑटो वालों को हेल्प कर रहा था. अच्छा बुरा ये वो सब अच्छा देख रहा था ऑटो वालों को. केसीआर आना, इन्हें आया ऑटो वालों को तो भीख मांगने की नौबत लेके आया.
ऑटो वाले को उससे एक पैसे की आमदनी नहीं है साहब। ऑटो वाले को तो कुत्ते से बदतर जिंदगी कर दिया ये लोग, कांग्रेस हुकूमत। ऑटो वाले की कोई वैल्यू नहीं। सिर्फ कांग्रेस गवर्नमेंट रेवंत रेड्डी साहब बोलते हैं, वो मुसलमानों का गवर्नमेंट, मुसलमानों का पार्टी बोलते हैं, उन्हें ही बोल रहे हैं ना जुबली में। ये सब भड़का बात है, उनके भड़का बातों में सीएम बन गए उन्होंने, उनके बातों में कुछ भी जान नहीं है, समझ रहे। जो हर एक की मजबूरी समझ, सबका साथ सबका विकास जो बोलते हैं ना, हिंदू मुस्लिम सिख ईसाई सब मजहबों को देखा तो सीएम हो, कुल्लम कुल्लम कट्टी मुड्डा पकड़े कट्टी, अपना कानून भर ले रहे हैं, दूसरों को पैदल कर दे रहे, बोले तो नहीं होता ना साहब। సో ఏంటి బ్రదర్, మీరు ఆటో డ్రైవర్ గా ఇవాళ గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వచ్చిన పరిస్థితి ఏంది పరిస్థితి? మేము ఉదయం 8 గంటలకు వచ్చినాం, ఇప్పుడు 10:10:30 అవుతుంది. ఆల్రెడీ గిరాక్ టైం అంతా అయిపోయింది. ఇప్పుడు దగ్గరకు వచ్చిన సరికి వీళ్ళు ఏం చేస్తారు, అయిపోయింది అని చెప్తారు. వీళ్ళని వచ్చి అడిగితే ఎందుకు రావట్లేదు గ్యాస్ అంటే, మాకు అక్కడ పైనుంచి రావట్లేదు అంటారు. ఎందుకు రావట్లేదు అంటే ఫస్ట్ డబ్బులు కట్టాల, తర్వాత గ్యాస్ ఇస్తారంట. ఫస్ట్ వీళ్ళకి ఏముండే, ఫస్ట్ వీళ్ళు అమ్ముకున్న తర్వాత డబ్బులు తీసుకొని అక్కడ కట్టిన తర్వాత వీళ్ళకి గ్యాస్ వచ్చాడు. ఇప్పుడు ఏంది, అడ్వాన్స్ పెట్టిన తర్వాత గ్యాస్ వస్తుంది. అన్ని పెట్రోల్ బంకులకి కరెక్ట్ సప్లై చేసిన అనుకో ఫ్రీగా, మళ్ళీ వీళ్ళు తర్వాత అప్పటిలాకి ఇచ్చిండు అనుకో అందరు దొరికేస్తుంది. ఇప్పుడు ఏమైతుందంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేక పెట్రోల్ బంకులు బంద్ చేసుకుంటున్నారు. డబ్బులు వచ్చిన తర్వాత పోయి కట్టేసి లోడ్ తెచ్చుకుంటున్నారు. అప్పుడు మాకు వస్తున్నారు. అప్పుడు ఏమైతుంది, అందరూ ఒక దగ్గర ఇప్పుడు పెట్రోల్ బంక్ తెరిచిన అనుకో అన్ని ఆటోలు వచ్చేస్తున్నాయి. మీరు వెళ్ళి చూడండి, 3 కిలోమీటర్ల వాళ్ళకి ఆగిపోయినాయి. ఇప్పుడు మాకు గిరాక్ చేసే టైం, నేను ఆ క్యూ చూసి ఇవాళ మీతో మాట్లాడదాం అనుకుంటున్నా మీ సమస్యల మీద. అది ఇప్పుడు గిరాక్ టైంలో ఇక్కడ వచ్చి మేము ఆగితే మేము ఎట్లా బతకాలా? ఒకరేమో 76 రూపాయలు అమ్ముతారు, ఒకరు 60 రూపాయలు అమ్ముతారు, ఒకరు 90 రూపాయలు, ఒకరు 100 రూపాయలు. ప్రైవేట్ ఓన్కి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, గవర్నమెంట్ అమ్మితే గవర్నమెంట్ బంకోడు ప్రైవేట్ బంకోనికి అమ్ముకోడు. ప్రైవేట్ వాడు ఏం చేస్తున్నాడు, మా మీద 10 రూపాయలు తీసుకుంటున్నాడు, ఒక్క పెట్రోల్ మీద 30 రూపాయలు తీసుకుంటున్నాడు. అది ఏంటి గవర్నమెంట్కి ఏం చెప్తావు? గవర్నమెంట్కి ఏం చెప్తామంటే మీరు ఆలోచించాలి. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఆగిపోతేనేమో పోలీసులను పెట్టి లైన్ పెట్టి ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకున్నారు. ఇప్పుడు మేము ఆటోలో ఇంత ఇబ్బంది పడుతున్నాం. ఎంత ఇప్పటికి 25 రోజులు అవుతుంది, యుద్ధం స్టార్ట్ అయితే నెల అవుతుంది కదా. 25 రోజుల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాము. ఆటో కిరాయి ఎట్లా కట్టాలా, పిల్లలు స్కూల్ ఫీజు ఎట్లా కట్టాలా, ఇంటికి పైసలు ఎట్లా తీసుకోవాలా. ఇంటికి కాడ పోతేనేమో భార్యనేమో ఉదయం నుంచి ఏం చేసినాను, రూపాయి తెలియదంటది. ఇక్కడ మేము గంటలు లైన్లో నిలబడాలా. ఇప్పుడు దొరుకుతుంది కూడా తెలియదు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే పెట్రోల్ బంక్ ఆడ బంద్ ఉంటుంది. ఇప్పుడు పొద్దుట సాయం మేము పెట్రోల్ బంక్ చుట్టూ తిరిగి సాయంత్రం మళ్ళీ ఇంటికి వెళ్ళాలా. కిరాయిలు నడిపే పరిస్థితి లేదు. మళ్ళీ రాత్రికి ఆటోలోనే పండుకోవాలా. ఆ గ్యాస్ కోసం ఆటోలోనే పండుకుంటున్నారు డ్రైవర్లు. ఒకసారి మీరు చూడండి, వాళ్ళు పాపం ఆటోలో పండుకొని రాత్రి అందే పండుకుంటున్నారు, స్నానాలు కూడా చేయట్లేదు. అంత పరిస్థితి వస్తుంది. వీళ్ళు అర్థం చేసుకోవాలా, చూడాలి. ఇప్పుడు గ్యాస్ పెట్రోల్ ఇబ్బంది అయినప్పుడు అందరూ మంత్రులు మాట్లాడతారు, సీఎం మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు. మా ఆటో జోలికి వచ్చేసరికి ఎవరు మాట్లాడరు. ఇప్పుడు సిఎన్జి కష్టాలు ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు కూడా ఉన్నాయి కదా. సేమ్ క్యాబ్ సిఎన్జి అవైలబుల్ ఉంది. అది ఎందుకంటే మన కంట్రీలోనే తయారవుతుంది కాబట్టి వాళ్ళకు ఉంది. ఎల్పిజి స్టాక్ లేదు, అది ప్రాబ్లం. సో ఇప్పుడు మీరు నడిపే ఆటోలో ఎల్పిజి గ్యాస్ మీద, ఎల్పిజి గ్యాస్, సిఎన్జి ఉంది. సిఎన్జి నార్మల్ గానే ఉంది, ఎల్పిజి మాకు కావాల్సింది. సో ఇప్పుడు ఎల్పిజి డొమెస్టిక్ ప్రాబ్లం లేదు, కమర్షియల్ ఒకటే ప్రాబ్లం అని ప్రభుత్వం చెప్తోంది. సో మీకు కూడా ఇదే ప్రాబ్లము, మరి ఎప్పటిలో క్లియర్ అవుతుంది అనుకుంటున్నారు? కమర్షియల్ వచ్చే గ్యాసే మా ఆటోలోకి వచ్చేది. కమర్షియల్ ప్రాబ్లం ఉంది, డొమెస్టిక్ ప్రాబ్లం ఉంది. ఆటో ఎల్పిజి అంటేనే మూడింటికి వచ్చేది. ఇప్పుడు ఆ సిలిండర్కి వచ్చేది కూడా ఎల్పిజే, మాకు వచ్చేది ఎల్పిజే, అది ప్రాబ్లం. సో ఇక్కడ ఇంకా చాలా మంది ఆటో డ్రైవర్లు మాట్లాడదాం. ఏం బ్రదర్ పరిస్థితి, ఎందుకు ఇట్లా ప్రాబ్లం? రేవంత్ రెడ్డి వచ్చిన ప్రభుత్వం నుంచి మాకు ఆటోల బతుకులు ఖరాబ్ అయిపోయినాయి, నాశనం అయిపోయినాయి మా బతుకులు. బస్సులు పెరిగిపెట్టి మొట్ట ఊరిపోయింది మా బతుకు. ఇప్పుడు గ్యాస్ దొరకలేదు మాకు. ఒక్కొక్క రోజు గంటలు ఆగి పోసుకుంటే మేము గిరాక్ టైంకి గ్యాస్ లేకుంటే పీకని కదా మేము బండ్లు నడిపేది. ఏం చేయనికే ఇప్పుడు గ్యాస్ కొట్టించుకున్నా, ఇప్పుడు గిరాక్ లేదు, ఇప్పుడు పోయి ఇంట్లో పండుకోవాలి మేము. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, పట్టించుకోవాలి. ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇది పద్ధతి కాదు ఇది. బస్సులు ఫ్రీ చేసిండు, బస్సులు ఫ్రీ అయిన 10,000 రూపాయలు జీతం ఉన్న వాళ్ళు బస్సుకి ఎక్కుతారు. 2 లక్షల రూపాయలు వచ్చే వాళ్ళు కూడా లేడీస్ బస్సుకి ఎక్కుతారు. మేము ఎవరిని పట్టుకొని ఎక్కించుకోవాలా, ఎట్లా ఎక్కించుకోవాలా? ఎక్కిన వాళ్ళు పబ్లిక్ సిగ్నల్ కాడ ఎక్కిన వాళ్ళు కూడా దిగిపోతున్నారు బస్సు వచ్చిందని. మాకు బాధ ఎంత ఉంటుంది? మాకు పిల్ల ఎర్రేలా ఇది చేసేది చాలా తప్పు. ఇది ఇప్పటి నుంచి అయినా గ్యాస్ స్టాక్ పెట్టి ప్రభుత్వం మాట్లాడి ఒకటి తీసుకొని రావాలి. మొన్ననే మోడీ గారు కూడా ఇవాళ అందరూ రాష్ట్ర ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడారు. తర్వాత కూడా ఇంకా ఈ కొరత వేధిస్తూనే ఉంది. ఇది ఫస్ట్ వరకు అయినారు, ఇంకా 2 ఎంత ఉంది తారీఖు? 29 31. మా ఇంకా ఇప్పుడు ఈ లైన్ పొద్దుగాల 8 నుంచి ఆపిన. ఇప్పుడు గిరాక్ టైం తీసుకోకుంటే మేము బండి కొట్టించుకొని ఏం ఫైదా మాకు చెప్పు? पानी नहीं पिए, 8 बजे से लाइन में ठहरे हुए, 12 बज रहे। बोलिए आप वोट मांगते तो टाइम पे पूरे एमएलए एमपी सब जने आते, हमारे को डालो, हम ये करते वो करते गाड़ में कर रहा साहब. ఎవరేం చేస్తలేరు. ఏ కొడుకులు ఎవరు, ఏ మినిస్టర్ అయినా సరే, సీఎం అయినా సరే ఎవరు స్పందించలేరు దీనిపైన. సో ఇది
ఆటో వాళ్ళ కష్టాలు ఒకసారి క్యూ లైన్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. చాలా పొడవు, దాదాపుగా కిలోమీటర్ల మేర క్యూ లైన్ ఉన్నటువంటి పరిస్థితి. చాలా దూరం, అంటే మంత్రులు పట్టించుకుంటలేరు, రేవంత్ రెడ్డి సీఎం పట్టించుకుంటలేరు, అట్లాగే ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఉదయం 8 గంటలకు వచ్చాము, ఇంతవరకు మాకైతే ఏం లేదు. పొద్దున 8 గంటలకు వచ్చి అక్కడ క్యూ చేసాము, క్యూ కట్టి ఇప్పుడు వాటికి ఉన్నా గానీ కొద్దిసేపు ఆగితే ఇంకా బంకు ఉండదేమో అనే భయం ఉంటది. మొన్న ఏం జరిగిందంటే అక్కడి నుంచి వచ్చాము, ఇక్కడ దాకా వచ్చేసరికి గ్యాస్ లేదు అని అన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే గ్యాస్ కొట్టించని మా బతుకులు మాత్రం ఇంతే. ఇక మేము ఆటో నడపకపోతే మా పరిస్థితులు ఇంతే ఎప్పటికైనా గానీ. కానీ ఇక తప్పని పరిస్థితిలో ఇక వచ్చి లైన్ కట్టి 3 గంటలు 4 గంటలు ఉండేసి మేము క్యూ కట్టి ఇంతసేపు గ్యాస్ కొట్టించుకున్నా ఇప్పుడు వెళ్ళి మేము తోలాలన్నా ఏమి తోలలేని పరిస్థితి ఇది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు 8 వచ్చి ఈ టైం దాకా ఉండి ఈ టైంలో మాకు ర్యాపిడో కూడా అంతగా ప్రైస్ అయితే ఏం ఇవ్వట్లేదు. దాదాపు మేము 12 కిలోమీటర్లు వెళ్తే 120 రూపాయలు 110 రూపాయలు ఇస్తున్నారు. మా పరిస్థితి మాత్రం ఇంకా ఇంతే ఉంటుంది, కానీ మాకు మాత్రం రూపాయి వచ్చేది ఎటు లేదు. సో ఇది పరిస్థితి చూసుకోవచ్చు. మొత్తం మేము పిండి తిప్పలు మాని రోడ్ల మీద క్యూలు గంటల కొద్ది కూడా గంటలు ఇవాళ వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున అయినా కూడా దొరుకుతుందో దొరకదో నమ్మకమైనటువంటి పరిస్థితి. ఇంటికి వెళ్తే కూడా ఇంట్లో భార్య పిల్లలతో కూడా మాకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కనీసం ఆల్రెడీ ఇప్పటికే ఆటో డ్రైవర్ల నడ్డి విరిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అంటే ఎప్పుడైతే ఫ్రీ బస్సు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణలో అప్పటి నుంచి కూడా కొంత ఇప్పటికే మాకు ఇబ్బంది ఉంది. అసలు ఇప్పటికే గిరాకీలు దొరికే పరిస్థితి లేదు. కానీ ఇవాళ చూసుకుంటే పెద్ద ఎత్తున ఒకవైపు గిరాకీలు లేనటువంటి పరిస్థితి, గిరాకీ టైంలో మార్పు కావాలన్నారు, మార్పు బానే వచ్చింది. మాట్లాడదాం, డ్రైవర్ తో మాట్లాడదాం. మార్పు కావాలన్నారు, బానే వచ్చింది. మాకు మార్పు బానే చూపిస్తున్నారు. మార్పు వచ్చింది బ్రదర్, మార్పు బానే వచ్చింది. ఇప్పుడు కొరత వచ్చింది కదా, ఇంకా ఇదే పరిస్థితి మాది. ఇంకా ఏం చెప్తారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఏం చేయాలి సార్, ఏం చేయాలి? ఇంట్లో తినడానికి గ్యాస్ లేదు, ఈ గ్యాస్ లేదు, ఏం చేయాలి? ఎట్లా బతకాలి మేము? సో ఇది ఆటో డ్రైవర్లు ఆవేదన పడుతున్నటువంటి పరిస్థితి. తినడానికి తిండి లేదు, కనీసం నడుపుకుందామంటే ఆటో గ్యాస్ లేనటువంటి పరిస్థితి. దాదాపుగా అంటే ఆ కిలోమీటర్లు దాదాపుగా 4-5 గంటలు వెయిట్ చేస్తే కానీ మాకు గ్యాస్ దొరికే పరిస్థితి లేదు. అంటే ఎవరు పట్టించుకునే పరిస్థితి. అంటే ఒకవైపు డీజిల్ పెట్రోల్ కొడుతున్నప్పుడు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నారు, మరోవైపు పోలీసులు పెట్టి మరి కంట్రోల్ చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ మమ్మల్ని అడిగే పరిస్థితి లేదు, ఏ మంత్రి పట్టించుకోవట్లేదు, మా ఆటో బతుకులు ఇంతేనా అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఒక పెద్ద ఆయన మాట్లాడదాం. ఏం సార్, ఎట్లా చూస్తారు ఈ గ్యాస్ కొరతని? ఇప్పుడు 8 గంటలకు నిలబడ్డా నేను. 8 గంటల నుంచి ఇప్పుడు 11 అవుతుంది కాలేదు. కూడా తెలియదు ఇప్పుడు. పెట్రోల్ ఇదే పరిస్థితి అసలు లేక 15 రోజులే లేక అయిపోతుంది కాదు కదా. 10 రోజులు ఇబ్బంది ఇక్కడ పెట్టుకొని ఏం చేద్దాం చెప్పు. అట్లున్నాయి ప్రభుత్వాలు. ఏం చెప్తాం, ఎవరు వచ్చినా ఇంతే సంగతి. పట్టించుకునే లేడు ప్రభుత్వాలు. అంటే మంచి ఇప్పుడు ఎవరికైనా ఉన్నోళ్ళకి ఎదుగుతారు తప్ప వేరేకి ఎవరు చూడు. అంటే ఆటో డ్రైవర్ బతికే ఉంటాయి. ఒకప్పుడు ఆటో డ్రైవర్ అంటే బాగుండే, ఇప్పుడు ఆటో డ్రైవర్ అంటేనే వాల్యూ లేదు. సో ఇది వాళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఆటో డ్రైవర్ అంటే వాల్యూ లేదు, కనీసం ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదు. కనీసం ఎప్పటికీ గ్యాస్ దొరుకుతుందో, ఎప్పుడు మాకు ఈ కష్టాలు తీరుతాయో అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తారో. చూద్దాం ప్రభుత్వాల నుంచి కొంత పాజిటివ్ ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంటుంది, ఎప్పుడు ఈ గ్యాస్ కొరకు తీరుతుంది మనం కూడా ఆశాభావం వ్యక్తం చేద్దాం. మొత్తం మీద మాత్రం గ్యాస్ కష్టాలు ఆటో డ్రైవర్లను తీవ్రంగా వేధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.